హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యాస్ కిచెన్. ఎలా ఉన్నారంతా? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అయితే ఈరోజు ఈవినింగ్ స్నాక్ కింద నేను బిస్కెట్స్తో చాక్లెట్ కేక్ చేశానండి. చూపిస్తున్నాను కదా. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. నన్ను నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. కేక్ అంటే చాలా ఇంగ్రీడియంట్స్ ఏమీ చేయలేదండి, జస్ట్ బిస్కెట్స్ అండ్ ఒక పించ్ సోడా, బేకింగ్ సోడా, అంతే. అంతకుమించి ఎక్కువ ఏమీ పెట్టలేదు. మనం కిస్మిస్, జీడిపప్పు ఇవి ఎలాగా క్యాజువల్గా ఇంట్లోనే ఉంటాయి, మిల్క్, అంతే. వాటితోటే చేశాను. నచ్చితే మీరు కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ట్రై చేయండి కూడా. సో బిస్కెట్స్ ఏంటంటే 10 ప్యాకెట్లు తీసుకున్నాను నేను. తీసుకుని వాటిని మిక్సీ పట్టేశాను అనమాట. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక పెద్ద మిక్సీ జార్లో వేసుకుని ఇలా పౌడర్లా మిక్సీ పట్టిన దాంట్లో బేకింగ్ సోడా, కొంచెం అంతా షుగర్ పౌడర్ వేసుకున్నాను అనమాట, కొంచెం స్వీట్నెస్ కోసం, అంతే. ఒక పించ్ బేకింగ్ సోడా, ఒక్క స్పూను షుగర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నాను అన్నమాట. తర్వాత అందులోనే కిస్మిస్, జీడిపప్పు అవి కూడా వేసి మిక్స్ చేసేసాను. అలా మిక్స్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసిన దాంట్లో మనం మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. 1 గ్లాస్ మిల్క్ తీసుకుని అవి కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి ఒకే డైరెక్షన్లో. కొంచెం కొంచెం అంటే అన్నీ ఒకసారి వేసుకుంటే లంప్స్ ఉండిపోతాయి, అందుకే కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే లంప్స్ లేకుండా వస్తుంది. అని ఎక్కువ బీట్ చేస్తూ ఉంటాం కాబట్టి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది అన్నమాట. ఈ కేక్ అనే కాదు, ఏ కేక్ చేసినా కూడా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలి. నేను చేసిన మిస్టేక్ అది ఫస్ట్. మీరు అలా కాకుండా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ డైరెక్షన్లో బీట్ చేస్తూ ఉంటే కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఒక కుక్కర్ తీసుకుని అందులో మనం కొంచెం అంత ఆయిల్ వేసి కుక్కర్కి బాగా పట్టించాలి. తర్వాత అందులోనే కొంచెం మైదా పిండి వేసుకుంటే మనం బటర్ పేపర్ వేయవలసిన అవసరం కూడా లేదు. బటర్ పేపర్ వేయకుండానే కేక్ అంతా అయిపోయిన తర్వాత చాలా ఈజీగా మనకి మౌల్డ్ అయిపోతుంది అనమాట. మైదా పిండి కూడా యాడ్ చేశాను నేను. అంచులంతా వేసి బాగా మనం కుక్కర్కి అంటించాలి. అప్పుడు మనం కలుపుకున్న కేక్ బ్యాటర్ అంతా కుక్కర్లో వేసేసి ఒక 2-3 టైమ్స్ అయినా దాన్ని ట్యాప్ చేయాలి. అలా చేస్తే కింద ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. గ్యాస్ మీద పెట్టి ఒక 30 to 35 మినిట్స్ అయితే కేక్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ బేక్ అయిపోయిందే కాబట్టి బిస్కెట్స్ పెద్ద ఎక్కువ టైం తీసుకోదు. అది మనం చల్లారిపోయిన తర్వాత మౌల్డ్ చేసుకుంటే వేరే ప్లేట్లోకి మౌల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అదే వేడి మీద తీసుకుంటే ఇరిగిపోతుంది అన్నమాట.
నాకైతే కేకు నేను ఎలా వేసానో అలానే వచ్చినట్టు అనిపించింది. అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది, నీట్గా, ఎక్కడ విరగడం అనేది జరగలేదు. స్మూత్గా ఉంది, టెక్స్చర్ కూడా చాలా బాగుంది. ఇది ఎక్కువ షుగర్ క్వాంటిటీ ఉండదు కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు. అండ్ ఈ టైప్లో చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట. యూనిబిక్ బిస్కెట్స్ అంటే ఏ బిస్కెట్స్ అయినా తొందరగా చిన్నపిల్లలు అంత అట్రాక్ట్ అవ్వరు, చాక్లెట్స్ అట్రాక్ట్ అయినట్టు. సో ఇలా చేసి పెట్టండి ఒకసారి, వాళ్ళకి తినడానికి బాగుంటుంది, మనకి కూడా పిల్లలు తింటే చూడడానికి ఆనందంగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ ఇలా వచ్చిందనమాట నా కేక్ అయితే. మీకు కనుక నచ్చితే, నా ప్రాసెస్ నచ్చితే ప్లీజ్ నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోద్దు, నన్ను సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలి. బాయ్.